Hello, hi, namaste, namaskaram, assalamu alaikum. How are you all doing today? Welcome back to my channel. I just saw Peddi movie, unnecessarily long movie for a Chendu Champion movie remake. Simple గా హిందీలా కార్తిక్ ఆర్యన్ కబీర్ ఖాన్ తీసిన మూవీ చందు ఛాంపియన్. అది రియల్ స్టోరీ. దాన్ని అటు ఇటుగా చేసిండు, సినిమా చూసినట్టుండు, దాన్ని అక్కడిక్కడ చేసి అదే యాడ్ చేసి ఇది యాడ్ చేసి ఎలిమెంట్స్ మాస్ మసాలా అది ఇది పెట్టి అన్న సినిమాని పెద్ది అని తీసిండు. పెద్దికి ఓ మీనింగ్ లేదు, పాడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పేరు పెద్ద అంట, వేరే పేరు పెట్టినా నడుస్తారు. పెద్దని ఎందుకు పెట్టిండో వాళ్ళకే తెలవాలి. ఈ సినిమాకి కూడా మళ్ళీ టికెట్ రేట్లు పెంచారు. సిగ్గు శరం లేని పొలిటీషియన్స్ ఉన్నారు మనకు. అన్ని మాటలు మాట్లాడారు, పెంచము పీకము అది చేస్తాం ఇది చేస్తాం అని. మళ్ళీ లాస్ట్ కి అదే చేస్తారు. ఎప్పటి నుంచి పిచ్చోళ్ళ మనమే కాబట్టి పైసలు పెట్టి చూస్తాం, లాస్ట్ కి వాళ్ళు అదే చేస్తారు. ఇది ఇట్లా కంటిన్యూ అయింది అనుకో, కొన్ని సంవత్సరాలకు ఓటీటీలే మూసుకొని కూర్చుంటారు. థియేటర్లు ఈ మల్టీప్లెక్స్ అన్ని మూసుకోవాలి ఇక కొన్ని రోజులు. బేసిక్ గా ఈ మూవీ ఒక మాకరీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ పీపుల్ అనమాట. అంటే బేసిక్ గా మనం బిలీవ్ చేయాలి, అన్ని ఏది చేసినా నడిచిపోతుంది. వస్తాడు ఇలా ఎక్సెల్ అయిపోతాడు, ఇక నెక్స్ట్ ఆయన గెలిచేస్తాడు, అంతే. ఇక నువ్వు ఫిక్స్ అయిపోవాలి. అది వాడు ఎందుకు అట్లా చేయగలుగుతుండు, ఇతనికి ఏమి రీజన్ ఉండదు అన్నమాట. వాడు ఏమైనా స్పెషల్ పర్సనాలిటీ అంటే కాదు, స్పెషల్ ఎబిలిటీస్ ఉంటాయి, హీరో కదా అట్లా. కానీ స్పోర్ట్స్ ని ఇన్వాల్వ్ చేసినప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీయాలి. కానీ మన వాళ్ళు అట్లా ఉండదు కదా. అది కూడా మాకరి చేసి లాస్ట్ లో లైన్ పెట్టాలి, వీళ్ళు బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ అనాలి. తీసింది మొత్తం లాస్ట్ కి దీస్ ఆర్ ద పీపుల్ ఆఫ్ ప్రైడ్ ఫర్ అవర్ కంట్రీ. ఈ బుచ్చిబాబు అయితే ఇష్టం వచ్చింది రాసిండు, ఏది అనిపిస్తుంది రాసిండు. అట్రోషియస్ రైటింగ్, డైలాగులు అయితే క్లీషే డైలాగులు. పెద్దిగాడు వస్తే ఏం జరుగుతుందో తెలుసా, ఆ టైప్ ఆఫ్ షిట్. ఈ కుర్రోళ్ళకి పెద్ద కొడు గుళ్ళో దేవుడు కాదు సారో, గ్రౌండ్ లో దేవుడు. అంటే నా పొగరు ఎవడు వస్తాడు, పెద్ద వస్తాడు, పెద్ది అని. సో ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవడన్నా ఉమెన్ ని రెస్పెక్ట్ చేస్తుండు అంటే అస్సలు నమ్మకం. అసలు హీరోయిన్ అయితే అవసరమే లేదు. ఆమె ఉన్నంత సేపు స్కిన్ షోనే సినిమాలో. ఆమె స్కిన్ షో కోసమే పెట్టిర్రు, మొత్తం స్కిన్ షోనే ఉంటది వచ్చినప్పటి నుంచి. మళ్ళా అన్న ఏం చేస్తాడు, చీకట్లో పోయి ముద్దు పెడతాడు. రౌడీగా ఆమె ఏడిపిస్తే అన్నకు మళ్ళీ కోపం వచ్చి అలా పోయి కొడతాడు. అట్రాషియస్ రైటింగ్, అదే చెప్తున్నా కదా. ఎందుకు అట్లా చేసినావు అంటే, నేను ఊరోని నా ప్రేమ ఇదే అంట. అంటే బలవంతంగా ముద్దు పెట్టి అది ఆయన ప్రేమని అంట. ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ కూడా అదే చేస్తారా, బలవంతంగా రోడ్ల మీద పోయేటాలని ముద్దులు పెట్టుకొని. సిగ్గుచేరా ఉండాలి. ఆ ఒక సాంగ్ ఉంది శృతి హాసన్ది, ఆ లిరిక్స్ అయితే అసలు చచ్చిపోతారు. అది ఎంత మంది ఉన్నారు మూవీ యూనిట్ లో, ఒక్కడు కూడా కాల్ అవుట్ చేయలేదు ఆ లిరిక్స్ ని. మళ్ళా ఏ సాయిధరం తేజ్ మాట్లాడతావు కదా, ఈ బావ సినిమాని మాట్లాడుకోవచ్చు కదా. ఇక ఓ సీక్వెన్స్ అయితే బాగ్ మిల్కా బాగ్ రిప్ ఆఫ్ మొత్తం. బాగ్ మిల్కా బాగ్స్ క్లైమాక్స్ సీక్వెన్స్ ఉంటుంది, సిమిలర్ టు సిమిలర్. ఇలా కూడా ఒక సీక్వెన్స్ పెట్టేసారు, అంతే. అన్న చేయగలుగుతాడు. బాగ్ మిల్కా బాగ్ లో ఆయన ఎంత కష్టపడాడో అంతా చూపించారు. కానీ ఇలా అట్లా ఉండదు, అయిపోయింది. వెళ్ళిపోయిందంటే అయిపోయింది, అంతే కథ. అడుగు పెడతాడు అయిపోతుంది. దానికి లాజిక్ లో అవసరం లేదు, ఎట్లా చేసిండు ఏం చేసిండు అలా కష్టమైంది అదంతా అవసరం లేదు. మూవీ స్పోర్ట్స్ బేస్డ్ అంటారు, అసలు ఈ స్పోర్ట్స్ మూవీయే కాదు, స్పోర్ట్స్ ని యూజ్ చేసుకురు అంతే. బేసిక్ గా మ్యూజిక్ యాడ్స్ నో సెన్స్ టు దిస్ మూవీ. అసలు మ్యూజిక్ అసలు ఏం ఎడిషనే కాదు, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇచ్చారు కానీ ఆ మ్యూజిక్ పెద్దగా ఏం ఎఫెక్ట్ లేదు మూవీలో. ఇక క్లైమాక్స్ లో మ్యూజిక్ అయితే ఆ ఖైదీ నెంబర్ 150 లకి వెళ్ళి అక్కడిక్కడ చేసి అక్కడ అదే మ్యూజిక్ పెట్టారు. నాకు పెద్దగా ఏం ఎఫెక్ట్ అనిపించలేదు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే. ఓ పొగడేద్దామని ట్రై చేస్తారు, అది చేసిన ఇది చేసిన కానీ ఏం లేదు ఆ పంచాయతీ. సినిమాటోగ్రఫీ కూడా అంత డిఫరెంట్ గా ఏం లేదు, యాజ్ యూజువల్ సేమ్ సినిమాటోగ్రఫీ. నార్మల్ సినిమాలో ఎట్లా తీస్తాడు అట్లనే తీసారు. ఇలా కొత్త స్పెషల్ గా ఏం లేదు, అది ఎవరైనా తీయచ్చు. అంత చేసింది కాక మళ్ళీ అన్న ఇది పెద్ద కళాఖండం తీసినట్టు స్పోర్ట్స్ కి ఏదో ఇండియాలో హెల్ప్ చేసేసిండి ఈ మూవీతో అన్న ఫీలింగ్ లా బుచ్చిబాబు డైలాగులు వదులుతాడు లాస్ట్ లో. సినిమా అయిపోయినా వేస్ట్, నమ్మకండి, అసలు నమ్మకండి. మూవీలో ఏదన్నా కొంచెం బాగుంది అంటే అది రామ్ చరణ్ పర్ఫార్మెన్స్. ఆ పర్ఫార్మెన్స్ కూడా ఒక సెటప్ చేశారు, ఆ సెటప్ బిస్కెట్ అయింది అనుకో, బట్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఈస్ నైస్. బేసిక్ గా నేను చెప్పాలనుకుంది ఏంది అంటే, ఒకటి ఎస్టాబ్లిష్ చేద్దాం, ఒక స్పోర్ట్ ని మీరు ఎంకరేజ్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ లో మీరు ఉన్నప్పుడు ఆ స్పోర్ట్స్ వెనకాల ఉన్న డీటెయిల్స్ కూడా జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇప్పుడు క్రికెట్ ని కుస్తీని ఎట్లా కలుపుతారు మీరు, నాకు అర్థం కాదు. ఆయన కుస్తీ ఆడుతుంటే క్రికెట్ ఆడినట్టు కుస్తీ ఆడుతున్నట్టు అసలు ఏమైనా సెన్స్ ఉందా కొంచెం అన్నా? మళ్ళీ కట్ షాట్లు అందులో ఆ క్రికెట్ ఆడుతున్నట్టు చూపిస్తారు, కుస్తీ ఆడుతుంటే అసలు సంబంధం లేదు దానికి దీనికి స్పోర్ట్ కి. అక్కడ క్రికెట్ ని డిస్రెస్పెక్ట్ చేస్తారు ఆయన ఆడే ఆట చూపిస్తే, ఇక్కడ కుస్తీని డిస్రెస్పెక్ట్ చేస్తారు ఆట చూపించి. అంటే కుస్తీ ఆడే వాళ్ళకి క్రికెట్ ఆడే వాళ్ళకి మస్తు కోపం రావాలి సినిమా చూస్తే. అసలు యాక్చువల్లీ వాళ్ళ స్పోర్ట్ ని డిస్రెస్పెక్ట్ చేస్తారు ఈ మూవీలో. ఇవ్వకపోయినా బాగుంటది, ఓకే మీరు ఎట్లాగో బిలీవ్ చేసిరు కదా హీరో వస్తాడు అయిపోతుంది అన్నట్టు, అదే చూపించదుండే. ఎంట్రీ ఎగ్జిట్ అయిపోతుండే, ఇట్లా వస్తాడు ఇట్లా గెలుస్తాడు అంటే అయిపోతుండేది. ఇంత పంచాయతీ అవసరం లేదు, ఈ స్పోర్ట్స్ పీపుల్ ని డిస్రెస్పెక్ట్ చేయడం అవసరం లేదు కదా. ఇంకొకటి ఏది బాగుంది అంటే ఎమోషన్స్ బాగా చూపిస్తాడు బుచ్చిబాబు. అది ఇంతకుముందు సినిమాలో కూడా ఆయన ఎమోషన్సే బాగా చేయగలుగుతాడు. కాకపోతే ఆ ఎమోషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, దాని కనెక్షన్ ఏంటిది అనేది ఎస్టాబ్లిష్మెంట్ చక్కగా లేదు. హీరో ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు జగపతి బాబు చచ్చిపోతే, కానీ అప్పటిదాకా అసలు హీరోకి ఆ ఊరంటేనే పెద్దగా ఏమి ఇట్లా అటాచ్మెంట్ ఉన్నట్టు చూపియరు. ఆయన వస్తాడు ఆయన పని ఆయన చేసుకుంటాడు. సడన్ గా అంతగానం అటాచ్మెంట్ ఎట్లా వస్తుంది అనేది జర అటు ఇటు ఉంటుంది, నమ్మదగ్గంగా ఉండదు అన్నమాట. ఇది నాకు అనిపించిన సినిమా అయితే ఇది. మీరు చూస్తే కామెంట్లలో పెట్టారు మీకేమనిపిస్తుందో, ఆయన తిడతారా అంటే తిట్టుకోరి,
నాకైతే సినిమా నచ్చలేదు. చెప్తున్నా కదా, 'చందు చాంపియన్' సినిమా ఇది. ఆల్రెడీ హిందీలో వచ్చేసింది. కావాలనుకుంటే ఆ సినిమా చూసుకొని ఓటీటీలో ఉంటది. ఈ సినిమా చూస్తాము, రామ్ చరణ్, మేము ఏఆర్ రెహమాన్ అనుకుంటే ఎళ్లి చూడండి. ఇట్స్ యువర్ విష్. అది సినిమా అయితే నాకు పెద్దగా ఇండిఫరెంట్‌గా ఏమి అనిపియలేదు. ఇది పెద్దగా స్పోర్ట్స్‌ని ప్రోత్సహించే సినిమా అయితే అస్సలే కాదు. దీనికి మళ్ళా బుమ్రాని అనవసరంగా బుగ్గని చేసిర్రు లాస్ట్‌ల. ఫుట్‌బాల్ ప్లేయర్‌ని చేసి. అది అనవసరం. ఇగ అది మరి. మీకు నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇగ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్‌లలో చెప్పుర్రి. మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు.